హై టు ఆల్ మళ్ళీ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అండి. అన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉండే సారీస్, ప్రతిదీ కూడా మంచి యూనిక్ స్టైల్ అయితే పిక్ చేశాను. సో కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అండి. ఈరోజు వీడియోలో అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఫస్ట్ సారీ చూడండి, ఇది అయితే హెవీ వర్క్ వస్తుంది అండి. చాలా బాగుంది. వర్క్ మాత్రం మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా అదొక టైప్లో ఉంది అండి. సూపర్గా అనిపిస్తుంది. కొంచెం చూడడానికి ఎలా అంటే మనకు జూట్ ఫ్యాబ్రిక్ టైప్లో కనిపిస్తుంది అండి. కానీ అదైతే కొంచెం జార్జెట్ టైప్లోనే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ చాలా బాగుంది అండి. ఈవెన్ ట్రాన్స్పరెన్సీ కాదు, ఆ వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా కూడా మనకు స్టోన్స్ వర్క్ అయితే ఇచ్చారు అండి. లైక్ కట్ వర్క్ టైప్లో వచ్చేసి స్టోన్ వర్క్ అయితే వస్తుంది. అవి కూడా మనకు మంచి వైట్ కలర్ స్టోన్స్ అయితే పిక్ చేశారు. సో స్టోన్స్ క్వాలిటీ, ఆ వర్క్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. సారీకి మళ్ళీ మనకు ఎక్కడైతే బార్డర్ ఉంటుందో బార్డర్ దగ్గరలో మాత్రం మనకు హెవీగా ఇలా స్టోన్స్ని అయితే స్టిక్ చేశారు అండి. సో ఇక్కడ మిడిల్లో వచ్చింది మాత్రం వాళ్ళు స్టిచ్ చేసినవి కాదు, జస్ట్ గమ్తోని స్టిక్ చేసినాయండి. ఓకేనా. ఇవైతే హెవీగా వచ్చినాయి. లైక్ మనకి ఈ స్టోన్ వర్క్ కాకుండా చిన్న కుందన్ టైప్లో ఉంది అండి, అవి మాత్రమే. అలానే సారీలో మిడిల్ పార్ట్లో ఏంటంటే మనకు దూరం దూరంగా ఇచ్చారు. సీక్వెన్స్ టైప్లోనే దూరం దూరంగా ఇచ్చారు అండి. లుకింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. సో మళ్ళీ మనకు సారీకి పై పార్ట్ ఏంటంటే ప్లెయిన్గా వస్తుంది. ఓన్లీ ఎక్కడైతే మనకు ఈ స్టోన్ వర్క్ కట్ వర్క్ ఇచ్చారో అక్కడ మాత్రమే ఈ బీట్తోని లైక్ కుందన్ థీమ్తో ఉన్న స్టోన్స్ని అయితే ప్లే చేశారు అండి. మిగతా అంతా కూడా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఈవెన్ సారీ ఎండ్లో కూడా అంతే అండి, ప్లెయిన్గా వచ్చేస్తుంది. మనకు బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఇది నెక్కి అయితే వస్తుంది. అలానే హ్యాండ్స్ కూడా సేమ్ పార్ట్ ఉంది. సో బోత్ హ్యాండ్స్ కూడా మంచి హెవీ వర్క్ అయితే వస్తుంది. స్టోన్ వర్క్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఈవెన్ క్వాలిటీ కూడా బాగుంది అండి. ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వన్ మోర్, ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ అండి. సో ఇది జుమ్మిచ్చు ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. నార్మల్గా ఏంటంటే మనకు డార్క్ మెహందీ గ్రీన్ ఉంటుంది కదండి. సో ఆ కలర్ అయితే మోస్ట్ అండ్ వైరల్ కలర్. లైక్ నేను కొంచెం స్పెసిఫిక్గా కదా, ఆల్మోస్ట్ అందరూ అదే కలర్ని చూస్తున్నారు, యూజ్ చేస్తున్నారు కదండి. సో నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఈ కలర్ అయితే తీసుకున్నాను. లైక్ ఇది కొంచెం బ్లూలో షేడ్ అండి. టిల్ బ్లూకి దగ్గరలో ఉంది కలర్ వచ్చేసి. బాగా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్. అసలుకి స్పేస్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండి. సాఫ్ట్నెస్ కూడా చాలా బాగుంది. పేరుకే జిమ్మిచు ఫ్యాబ్రిక్ అని ఉంది కానీ అండి, లుక్ మాత్రం నాకు అంతా కూడా స్పేస్ సిల్క్ టైప్లో అనిపించింది. అక్కడ వచ్చిన వర్క్ కూడా చూడండి, మొత్తం మోటీ వర్క్ అండి. చాలా బాగా డిజైన్ చేశారు. సో మొత్తం బార్డర్లో ఏంటంటే మనకు నార్మల్ బార్డర్ వస్తుంది అండి. లైక్ ఇదే స్టోన్ వర్క్తోని, మొత్తం మోటీ వర్క్తోని. అండ్ ఆ బార్డర్కి కింద ఏదైతే మనకు సారీలో కట్ వర్క్ టైప్లో వస్తుంది అండి. సో బార్డర్ ఎండ్లో కాకుండా స్టార్టింగ్లో వస్తుంది అనమాట. లైక్ ఈ వర్క్ వచ్చిన దగ్గర వస్తుంది అండి. మీ మధ్యలో అంతా ప్లెయిన్గా వస్తుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా అంతే, జస్ట్ హ్యాండ్స్కి మాత్రం వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్ మోర్, ఇది చూడండి, నాకు ఇది కూడా బాగా నచ్చింది అండి. ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అక్కడ వచ్చిన ప్యాటర్న్ కూడా చూడండి, మంచి పైతని సారీ అండి. సూపర్గా ఉంది డిజైన్. అసలుకి టోటల్గా నాకు ఈ సారీకి డిజైన్ మాత్రం బాగా నచ్చింది. అందులో కలర్ కాంబినేషన్ కూడా చూడండి, గ్రీన్ విత్ సిల్వర్ కలర్. ఎంత బాగుంది కదా. సిల్వర్ కలర్ అయితే బాగా షైన్ అవుతుంది అండి. దానితో పాటు సారీలో గ్రీన్ పైన వచ్చిన ఆ సిల్వర్ బుటాస్ కూడా చూడండి ఎంత బాగుందో. సో మొత్తం ఆ బర్డ్స్ కానీ పళ్ళులో రిచ్ లుక్ టైప్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మంచి బర్త్డే ఫ్రెండ్లీ సారీ అండి. సో లుక్ మాత్రం కట్టుకుంటే మంచిగా మనకు పట్టు లుక్ వస్తుంది. లుక్ చాలా బాగుంది అండి. సో 100% వర్త్. రియల్గా ఎవరికైనా కూడా రికమెండ్ చేయొచ్చు అండి. అంత బాగుంది క్వాలిటీ వైజ్ కూడా. నేను ఇలాంటి సారీస్ని లైక్ మా మదర్కి అనేసి ట్రై చేశాను అండి. నాకు బాగా నచ్చి మళ్ళీ అయితే ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు మంచి బ్లౌజ్, సేమ్ గ్రీన్ కలర్ పైన సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది. ఈవెన్ బార్డర్స్ కూడా రెండు రన్నింగ్లో వచ్చేస్తాయండి. సో శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ ఇక్కడ కూడా రన్నింగ్లో అయితే ఇచ్చేసారు. వన్ మోర్ శారీ అండి. ఈ శారీ కూడా మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి. సో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయ్యింది. అలానే లైక్ ఆన్లైన్లో ఎక్కడైనా కూడా బాగా వైరల్ అయిన శారీలో ఇది ఒక కలర్ అనమాట. ఇందులో లైక్ రెడ్ విత్ ఆరెంజ్ ఉంది. అలానే పింక్ విత్ లైక్ పింక్ విత్ రెడ్ కలర్ ఉంది. లైక్ పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయనుకోండి. సో నేను అయితే పర్పుల్ విత్ బేబీ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సినోన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ చిన్న చిన్న బుటాస్తోని పళ్ళులో శారీకి డౌన్ పార్ట్లో సీక్వెన్స్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వర్క్తోని మనకు బార్డర్ అయితే వచ్చేస్తుంది అండి. సో నార్మల్గానే పళ్ళులో అండ్ శారీకి డౌన్ పార్ట్లో అయితే ఇలానే మనకు బార్డర్ వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. కొంచెం హ్యాండ్స్కి ఏంటంటే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు సేమ్ మళ్ళీ లైక్ పళ్ళు ఎలా ఉందో అలానే వస్తుంది అండి. వన్ మోర్, ఇది అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ప్రజెంట్గా అయితే కొత్తగా లాంచ్ చేశారు. అండ్ ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి. సో ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో.
ప్రైస్ కూడా చాలా తక్కువే అండి. మిర్రర్ వర్క్ శారీకి డెఫినెట్‌గా ఎక్కువే ఉంటుంది. సో, 1370 రూపీస్ అయితే పడింది అండి ప్రైస్ వచ్చేసి. కానీ ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. ఆ మిర్రర్స్ అంతా కూడా మనకు ఒరిజినల్ మిర్రర్స్ అయితే యూజ్ చేశారు. శారీలో వచ్చిన మిర్రర్స్ అని కూడా. సో, మిర్రర్స్ ఎలాగో వెయిట్ ఉంటాయి కదండీ. సో, వీళ్ళు ఇంత హెవీగా యూజ్ చేసేసరికి మనకు శారీ అయితే కొంచెం వెయిట్ అనే అనిపిస్తుంది. సో, ఇంకా బ్లౌజ్‌ని కట్ చేస్తే కొంచెం తక్కువ అవుతుండొచ్చు అండి. బ్లౌజ్ మాత్రం ఇంకా ఓవరాల్‌గా మిర్రర్సే వచ్చాయి. ఇది చూడండి మనకు ఫ్లవర్ టైప్‌లో మిడిల్‌లో వచ్చేసి చిన్న మిర్రర్స్‌ని అయితే యూజ్ చేశారు. అండ్ చుట్టూరా మనకు పెద్ద మిర్రర్స్‌ని యూజ్ చేసి దాని చుట్టూ కూడా మనకు లైక్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్‌తోని మంచిగా దాన్ని బాగా కుట్టారు అండి. చాలా బాగుంది. అసలుకి ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. అసలుకి సింపుల్‌గా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. డిజైనర్ లుక్‌లో వస్తుంది శారీ వచ్చేసి. చాలా నీట్‌గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఇలా మనకు చెమ్కీస్‌తోని సీక్వెన్స్ టైప్‌లో లైన్స్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కొంచెం జార్జెట్ టైప్‌లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా శారీ అంతా కూడా ఒకే థీమ్ అండి. సో, ఈవెన్ మనకు సెల్ఫ్ కలర్‌లోనే బ్లౌజ్ కూడా వస్తుంది. మంచి పింక్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. అండ్ బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. సో, ఎంత హెవీ వర్క్ వచ్చింది అంటే అసలుకి ఈ బ్లౌజ్‌ని మనం బయట జస్ట్ నార్మల్‌గా వేయించుకుంటే దీనికి 3000 కన్నా తక్కువ తీసుకోరు అండి. అంత బాగుంది. మనకు ఫ్రంట్ నెక్‌కి వస్తుంది వర్క్, అలానే బ్యాక్ నెక్‌కి. అండ్ హ్యాండ్స్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారు అండి. సో, వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఆ మిర్రర్ కూడా చూడండి అసలుకి డైమండ్ షేప్ మిర్రర్ యూజ్ చేశారు. సర్కిల్ షేప్‌లో యూజ్ చేశారు. ఇలా 1 రో అది, 1 రో ఇది. ఎంత బ్యూటిఫుల్‌గా అసలుకి డిజైన్ చేశారు అంటే నాకు ఈ బ్లౌజ్ మాత్రం చాలా చాలా నచ్చింది అండి. ఇది వచ్చేసి మనకు బోత్ హ్యాండ్స్. లింక్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. బాయ్.